డబ్బులు లేకపోతే వ్యభిచారం డ్రగ్స్ లాంటి అమ్ముకు బతుకుతారేమో అని ఇదివరకు వెటకారంగా విపక్షాలు మాట్లాడేవి. కానీ ఇప్పుడు హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఆ నిర్ణయమే తీసుకుంటోంది. గంజాయి సాగుకు అనుమతిస్తుందంట ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆ రాష్ట్రం. తాజాగా ఏదైతే గ్యారంటీల ప్రభావంతో ఆర్థిక కష్టాలు కూరుకుపోతున్న హిమాచల్ ప్రదేశ్ని బయటికి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో గంజాయి సాగు చేసేందుకు అనుమతించాలని భావిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష బీజేపీ సైతం వ్యతిరేకించలేదట. అక్కడ రాష్ట్రంలో గంజాయి శాఖ గత ఏడాది అసెంబ్లీలో చర్చ జరిగింది. అధికార ప్రతిపక్షాల సూచన మేరకు రెవెన్యూ శాఖ మంత్రి జగత్ సింగ్ వేగి నేతృత్వంలో శాస్త్రవేత్తలు, ఉద్యానవన నిపుణులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పీకర్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదికను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఔషధ శాస్త్రీయ పారిశ్రామిక అవసరాల కోసం నియంత్రిత పద్ధతిలో గంజాయి సాగు చేయాలని నిపుణుల బృందం ప్రతిపాదన చేసినట్టు మంత్రి వేగి చెప్పారు. గంజాయి సాగు సులభం కాబట్టి దీనికి ప్రజల మద్దతు కూడా ఉందని చెప్పారు. ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించినట్టు చెప్పారు. గంజాయి సాగుకు అనుమతించేందుకు నార్కోటిక్ నిబంధనలు ఎన్డీపీఎస్ చట్టం సవరించాలని నిపుణుల కమిటీ సూచించినట్టు చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందులో ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 10 గ్యారంటీలు ఇవ్వడంతో రాష్ట్రం మరింత దివాలా తీసింది. దీంతో ఇటీవల పలు సబ్సిడీలకు ప్రభుత్వం కోతలు పెడుతోంది. ఉద్యోగుల వేతనాలు, పింఛన్లను కూడా సమయానికి ఇవ్వట్లేదు. వేతనాలు ఆలస్యంగా ఇస్తే రాష్ట్రానికి నెలకు 30 కోట్ల వడ్డీ మిగులుతుందని స్వయంగా ముఖ్యమంత్రి సుఖ్బీందర్ సింగ్ సుఖు అసెంబ్లీలో చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ తాజా కాన్సెప్ట్ అట్లాగే విద్యుత్ వినియోగం మీద, పాలు, పర్యావరణాల మీద కూడా సెస్ వేసేటటువంటి దిశలో అడుగులు వేస్తోంది. మరి ఇక రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి కాన్సెప్ట్ పెట్టుకొస్తారేమో. నెక్స్ట్ ఇప్పుడు గంజాయి, ఆ తర్వాత మాదక ద్రవ్యాలు కూడా తయారు చేయొచ్చని ఏమైనా చెప్తారేమో.